తాత మనవడు లాంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత రాఘవ. ఈయనకు 2009 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుని ప్రకటించింది. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత రాఘవ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. వచ్చినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒకటి గొప్పతనం ఏమిటంటే రఘుపతి వెంకయ్య గారు దగ్గర నేను ఆఫీస్ బాయ్గా పనిచేశాను. అంటే ఆఫీస్ బాయ్గా పనిచేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఆఫీస్ బాయ్గా నేను సెక్రటరీగా పనిచేశానని కూడా చెప్పుకుంటారు. నేను అలా చెప్పుకోను, జరిగిందే చెప్తాను. కాబట్టి ఆఫీస్ బాయ్గా పనిచేశాను. నేను ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నప్పటికి అక్కడి నుంచి ఏదో కలకట్టాకి వెళ్ళాము. కలకట్టా నుంచి అక్కడ సైలెంట్ పిక్చర్స్కి చాలా పిక్చర్స్కి పనిచేశాను. అంటే సైలెంట్ పిక్చర్స్కి పనిచేసిన నాకు తెలిసి నేను ఒక్కడే ఉన్నానేమో బ్రతికి, మిగిలిన వాళ్ళందరూ. ఎందుకంటే 98 ఇయర్స్ నాకు ఇప్పుడు. కాబట్టి 98 ఇయర్స్లో రఘుపతి వెంకయ్య అవార్డ్స్ నాకు ఇప్పుడు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎన్టీ రామారావు గారిని మన దేశం టైంకు అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, బిఎస్ సుబ్బారావు గారు నాకు చెప్పి, ఇలాగ రామారావు గారు అని ఒక ఆయన వస్తున్నాడు రా బాబు, ఆయన్ని సెంట్రల్ స్టేషన్ నుంచి ఇక్కడ ఏమీ తెలియదు, ఆయన బెజవాడలో బాగా బ్రతికినేవాడు, ఆయన తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళి ఆయన్ని మనిషిని కనిపెట్టి తీసుకొచ్చింది నేను. ప్లస్ దగ్గర ఒక 10-15 రోజులు ఎన్టీ రామారావు గారికి ఆయన అన్ని తిప్పి చూపించినవాడిని నేను. మాకు రామారావు గారికి అంత రిలేషన్షిప్ ఉంది. ఆ రామారావు గారితో నేను చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ సార్, ఇలాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అని ఒకటి పెట్టి ఇస్తే బాగుంటుంది కదా సార్. ఇద్దామని అన్నారు. ఆయన దగ్గర ఇలాంటిది చెప్పినంటే ఇమ్మీడియట్గా అవును కాదని చెప్పేస్తారు ఆయన రామారావు గారు. అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఫస్ట్ ఎవరికి ఇద్దామని అంటే నేను చెప్పింది కృష్ణవేణి గారికి ఇద్దామండి అని. కృష్ణవేణి గారు బాగా ఇది ఆయనకి ఇద్దామని అన్నాను. కానీ రామారావు గారు రైమాన్ గారికి ఇచ్చారు. ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చింది రైమాన్ గారికి.